నమస్తే అండి. నా పేరు రాజు బేతల. నన్ను నారా చంద్రబాబు, దుల్లుపళ్ళ నరేంద్ర, మోపుది వెంకటరమణ వాళ్ళ ముగ్గురు అన్యాయం చేసింది వాస్తవం. 25 సంవత్సరాలుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరి చేతుల అధికారం ఉంటే వాళ్ళు నాశనం చేశారు నా జీవితాన్ని. ఎవరి చేతుల అధికారం ఉంటే వాళ్ళు నాశనం చేశారు నా జీవితాన్ని. 25 సంవత్సరాలు నా మీద శాటిలైట్ టెక్నాలజీ ఉపయోగించి మాటకు ముందు 24 గంటలు ప్రతి సెకండ్ నీకు ఎయిడ్స్ వ్యాధి ఉంది, నీకు ఎయిడ్స్ వ్యాధి ఉంది, నీకు పుట్టుకతో ఎయిడ్స్ వ్యాధి ఉంది, నీకు కూడా ఆ విషయం తెలుసు చిన్నప్పటి నుంచే, నీ వల్ల 100 మంది అమ్మాయిలకి మహిళలకి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, కమ్మలకి, రెడ్లకి, బ్రాహ్మణులకి అందరికి ఎయిడ్స్ వ్యాధి వచ్చిందని అందరికి ఎయిడ్స్ వ్యాధి వచ్చిందని ప్రచారం చేపిస్తున్నారు. నాకు కనీసం హెచ్ఐవి వైరస్ కూడా లేదు. వీళ్ళకి ఏం తెలుసని, చుట్టుపక్కల వాళ్ళకి ఏం తెలుసని, వాళ్ళకి నా గురించి ఏం తెలుసని. నాకు హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్ కూడా మీకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నా హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్స్, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు కూడా మీకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. ఏం చేయాలి మరి? నేను ఏం చేయాలి? ఎవరికి భయపడాలా? చట్టం ముందుకు వచ్చి నిరూపించవచ్చు కదా. ఇది తెలుగుదేశం రాజకీయ విరోధ కుట్రని నేను నిరూపించలేకపోతే నన్ను చంపండి. ఇది తెలుగుదేశం రాజకీయ విరోధ కుట్రని నేను నిరూపిస్తే వాళ్ళ శిక్ష ఎలా? అది ఛాలెంజ్ చేస్తున్నాయి భారతదేశ ప్రభుత్వానికి. ఓకేనా? దట్స్ ఆల్. ఇప్పుడు అసలు ఇటు చిన్నప్పటి నుంచి ఎయిడ్స్ ఉంది అంటున్నారు. చిన్నప్పటి నుంచి నేను తప్పు చేస్తే ఊరుకుంటారు? అసలు బుద్ధి ఉంది? అసలు కామన్ సెన్స్ ఉంది ఎవరికన్నా? ఊరుకుంటారా? ఎవరన్నా ఊరుకుంటారా? నేను ఎవరితో తప్పు చేస్తుంటే 2000 నుంచి 2013 దాకా నా భార్య నా మీద కేసు పెట్టిన దాకా ఎవరు నా మీద ఎటువంటి కేసులు లేవు. ఆ అమ్మాయి కూడా నప్పుసిన ముద్రేసి మళ్ళీ తర్వాత వాళ్ళే రాజీకి వస్తారు, వాళ్ళే బెయిల్ ఇస్తారు, వాళ్ళే బెయిల్ ఇస్తారు. వాళ్ళే కమ్మలాయుడు కలిసి ఇద్దరు కలిసి నా చేత 100 రూపాయల బాండ్ స్టాంప్ పేపర్ మీద సంతకాలు తీసుకుని నన్ను నా బాని విడిచిపెడతారు, విడగొట్టేస్తారు. ఆ తెల్ల కాగితాల మీద ఏం రాశారు అనేది బయటకు వస్తే చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర బయటకు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2013లో సంఘటన ఇది. తర్వాత అక్కడి నుంచి పోలీసులుగా నా మీద ఖచ్చితంగా ఉండి ఉంటుంది కదా. ఒకవేళ నేను నపుంసనని చెప్పి నేను ఆ అమ్మాయిని అని చెప్పి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, మోసం చేశానని చెప్పి కేసు పెట్టింది. అటువంటిప్పుడు నా మీద పోలీసు నిఘా ఉండేది కదా 2013 నుంచి. ఇంకా వాళ్ళ కనసన్నలు దాటి నేను ఏం తప్పు చేసి ఉంటాను? మామూలుగా సామాన్యంగా ఈ టెక్నాలజీ పక్కన పెట్టండి. నా మీద శాటిలైట్ పరిజ్ఞానం ఉపయోగించి 2000 సంవత్సరం నుంచి శాటిలైట్ పరిజ్ఞానం ఉపయోగించి నన్ను బలి చేశారు. అది వాస్తవం. నా 2 కళ్ళతో నేనేం చూసేది, 3వ కన్ను 2000 సంవత్సరం నుంచి వస్తుంది. అంటే అక్కడే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? నేను ఈ శాటిలైట్ పరిజ్ఞానం కింద 2000 సంవత్సరం నుంచి ఉన్నానని. ఓకేనా? ఈ శాటిలైట్ పరిజ్ఞానం ద్వారా నన్ను కంట్రోల్ చేస్తున్నానని. దాన్ని రిమోట్ వింగ్ అంటారు. ఇది మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 1999 నుంచి 2004 మధ్య చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. అతని ప్రభుత్వంలో మొదలైంది ఈ యొక్క టెక్నాలజీ. అతను మొదలుపెట్టాడు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్తే పోలీసులు చేస్తారా? ప్రభుత్వం లేని వాళ్ళు చెప్తే పోలీసులు చేస్తారా? మీరు చెప్పండి. పోనీ ప్రజలు ఎవరైనా ఏ పోలీస్ స్టేషన్ కానీ అడగండి, వీడి మీద గతంలో ఎఫ్ఐఆర్లు ఉన్నాయా? ఎఫ్ఐఆర్లు ఉంటే మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎఫ్ఐఆర్లు ఉంటే చూపించమనండి. ప్రజలు అడగండి. నా పేరు బేతల రాజు, నా ఇంకో పేరు ఉంది జోసఫ్ రాజు. కొంతమంది నేను జోసఫ్ రాజుగా తెలుసు. నా నెంబర్ 6304274454. నా అడ్రస్, ఆధార్ అడ్రస్ అంబేద్కర్ నగర్ 13వ వార్డు, నిడుబ్రోలు, పొన్నూరు మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్, పిన్ కోడ్ 5224. ఇల్లు అడగవచ్చు మీరు. ఏ పోలీస్ స్టేషన్లో భారతదేశంలో నా మీద ఎక్కడ కేసు ఉంటే వాళ్ళు చెప్పాలి కదా. చూపిస్తాను భయం ఏంది? లేదు అసలు. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఇది అంతా వీళ్ళు కుట్ర చేసి వీడికి కావాలని చేశాడు, వీడికి తెలుసు, వీడికి కావాలని చేశాడు. ఇన్ని తెలిసినోడికి అది తెలీదా? వీడికి కావాలని చేశాడు. ఏమంటే వాళ్ళ చేతిలో అన్ని పవర్లు ఉన్నాయి. లెజిస్లేటివ్ పవర్ ఉంది, లా అండ్ ఆర్డర్ పవర్ ఉంది, జ్యుడిషియల్ పవర్ ఉంది, పబ్లిక్ ఎంపవర్మెంట్ ఉంది, మనీ ఎంపవర్మెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ఆల్ మీడియా సపోర్ట్ ఉంది. అన్ని పవర్లు ఆ చేతులు ఉన్నప్పుడు చట్టం ముందుకు నిలబెట్టి నన్ను నిర్బంధ శిక్షించవచ్చుగా. నేను ఛాలెంజ్ చేస్తున్నా. రావచ్చు కదా. రావటానికి ఏంటి భయం వాళ్ళకి? ఎవరు ఆపారు వాళ్ళని? వాళ్ళని ఎవరు ఆపారండి? వాళ్ళని చట్టం ముందు రాకుండా వాళ్ళని ఎవరు ఆపుతున్నారు? ఎవరిని అడిగారా? ఈయన ఎక్కడ చంపేస్తారు? వీళ్ళు అక్కల ఇంటికాడ చంపేస్తారు, వీడు చావాలనుకుంటున్నాడు, ఈయన ఎక్కడ చంపేస్తారు? పాపని వీడికి ఏ శిక్షలను ఆలోచిస్తున్నాడంట. నన్ను నేరస్తుడిగా చిత్రీకరించింది వాళ్ళు 25 సంవత్సరాలుగా. 2020 సంవత్సరం నన్ను వేయాల, అది చంద్రబాబు నాయుడు ప్లాను. 2020 సంవత్సరం నన్ను వేయాల, అది చంద్రబాబు నాయుడు ప్లాను. మాస్టర్ ప్లాన్ స్కెచ్ చేశాడు చంద్రబాబు నాయుడు. అప్పటికి వాళ్ళ కమ్మకులసిన వెంకయ్యనాయుడు చంద్ర ఉపరాష్ట్రపతి ఉంటాడు, వాళ్ళ కమ్మకులసిన ఎన్వి రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటాడు. నన్ను 2020 వేయాల, అది 2020 విజనరీ, చంద్రబాబు నాయుడు విజనరీ. ఆ విజనరీ ఫెయిల్ అయిందని ఇప్పుడు అతనికి భయం పట్టుకుంది. ఓకేనా? చుట్టుపక్కల నిడుపురలు, చెరుపులు మొత్తం తెలుగుదేశం ఉండే కదా. మరి తెలుగుదేశం ఉగ్రవాద కుట్రానికి ఏమంటారు? వాళ్ళ పేర్లు చెప్పి 24 గంటలు బెదిరిస్తుంటే నాకు నా అమ్మ నాన్న కూడా తెలుగుదేశం పార్టీ గంటలు ముందే కొట్టిస్తారు. మరి తెలుగుదేశం ఉగ్రవాద కుట్రనరా? ఇది తెలుగుదేశం ఉగ్రవాద కుట్రనరా అనరా?
ఇక్కడికి క్షమాభిక్ష ఉండదంట, ఎక్కడ నరికేస్తారంట, ఎక్కడ తలకాయ తీసేస్తారంట, ఎక్కడ లింగం కోసేస్తారు, ఎక్కడ పెట్రోల్ పోసి కాల్ చేస్తారు, ఎక్కడ నరికోతలు పడేస్తారు, లక్కోళ్ళు ఇల్లు కూడా దాటరు, ఎక్కడ రూమ్లో పడేసి కాళ్ళు చేతులు కట్టేసి పోలీసు కుక్కలో చేస్తారంట. వీడికి ఎయిడ్స్ వ్యాధి ఉందని తేలితే మాత్రం పోలీసులు వీడిని కాళ్ళు చేతులు కట్టేసి కుక్కలో చేస్తారంట. ఆ డ్రగ్ నా శరీరం మీద ఎక్కడ వెళ్తే ఆ పోలీసులు వచ్చి అక్కడ కరిచేస్తాయి. అంటే నా అంతర్గత అవయవాల భాగాల మీద ఆ డ్రగ్ అప్లై చేశారు అనుకో, అదే డ్రగ్ దాన్ని చూపించాను అనుకోండి, అవి క్రిస్పర్ డాగ్స్ అంటారు. వాటిని ఆ పోలీస్ కుక్కల్ని ఆ స్నిఫర్ డాగ్స్, అవి క్రిస్పర్ డాగ్స్ అంటారు. అవి ఏం చేస్తారంటే వాటికి డిఎన్ఏ జీనోమ్ కట్ చేస్తారు. ఇప్పుడు నాకు డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ ఎలా చేస్తారో ఆ డాగ్స్ డిఎన్ఏ కూడా జీనోమ్ సీక్వెన్స్ చేస్తారు, చేసి దాన్ని క్రిస్పర్ యాడ్ చేస్తారు. ఇక సామాన్య కుక్కలు కంటే 10 రెట్లు వేగంగా పరిగెత్తగలుగుతాయి. ఒక వ్యక్తి అంటే అక్యూజ్డ్ కానీ టెక్ సబ్జెక్ట్ కానీ ఎవడైనా అనుమానితుడు ఒక అడవిలో 1 కిలోమీటర్ అవతల వదిలేసినా కూడా ఈ కుక్కలకి ఆడి మీద జల్లిన డ్రగ్ ముందే వాడి మీద జల్లి వదిలేస్తారు. తర్వాత అదే డ్రగ్ ఆ కుక్కకి ఒక గుడ్డకి చూపిస్తే వాడి శరీరంలో వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ ఏ ప్లేస్లో ఈ మందు అప్లై చేస్తారో అక్కడ వెళ్ళి కరిసేస్తుంది. వదలలేక వీళ్ళు వచ్చినాక వదలలేక అది దానికి అట్ట ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. మన బెంగళూరులో, కర్ణాటకలో బెంగళూరులో ఆ కుక్కలకి పెద్ద ట్రైనింగ్ సెంటర్ ఉంది. అందులోంచి భారతదేశంలో అన్ని డిపార్ట్మెంట్లకి ఆ కుక్కలు సప్లై చేస్తారు. అంటే డబ్బులకే ఆర్గనైజ్డ్ అయినా వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా చేస్తూ నేను నరికేస్తారంట, ఎన్కౌంటర్ చేపిస్తారంట, ఎవడెవడు మోపుదే ఎన్కౌంటర్ నియోపడ తలకా తీసేస్తారంట, చంపేస్తాడు, పెట్రోల్ పోసి కాల్ చేపిస్తాడంట, రేపులు తీసుకొని చంపేస్తాడంటే రేపలు కూడా దాడు, రేపులను చంపేస్తారు. నిన్న ఒక వీడియో పోస్ట్ చేశా. ఆ చిన్నప్పుడు నన్ను పద్ధతి ప్రకారం రేపల్ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ నేను నార్మల్గా మామూలు రోగాలకి నేను బ్లడ్ శాంపుల్ ఇస్తే వీడికి ఎప్పుడో తెలుసని పుట్టిస్తున్నారు. ఆ వీడియో పెట్టి 3 రోజులైంది. నిజంగా వాళ్ళ దగ్గర సత్యం ఉంటే రావటానికి ఏంటి భయం? నన్ను నా చుట్టుపక్కల ఉన్న అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తం ఇచ్చేలా ప్రేరేపిస్తారు. ఎవడైనా నిజంగా క్రిమినల్ అయితే వాడు చుట్టుపక్కల అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తం ఇస్తాడా? ఎవడు కూడా బుద్ధున్నాడు ఎవడెవడో వాడు రక్తాన్ని చుట్టుపక్కల అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో బుద్ధున్నాడు ఎవడో చుట్టుపక్కల గవర్నమెంట్ హాస్పిటల్ ఎవడెవడో రక్తం నిజంగా వాడు నేరస్తుడైతే నేను ఎందుకు ఇచ్చాను? మామూలు సామాన్య రోగాలకు ఇచ్చా. ఇప్పుడు అసలు చుట్టుపక్కల వాళ్ళు చెరువుకున్న వీళ్ళు అందరూ ఏం చెప్తున్నారు? 24 గంటలు నీకు ఎయిడ్స్ వ్యాధి ఉందో చిన్నప్పటి నుంచి అన్నారు. ఇప్పుడు పిచ్చి కుక్కలాగా వాగేవాళ్ళు వీళ్ళు. నా 2 పెళ్లికి వచ్చారుగా చెరువుపల్లిపురంలో. వచ్చినప్పుడు మరి నా పెళ్లి ఎవరు ఎందుకు ఆపలేదు అనేది పెద్ద ప్రశ్న. కానీ ఇదే చెరువుపల్లి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు 2020 సంవత్సరంలో, ఇది 2025 సంవత్సరం, 2020 సంవత్సరంలో ఏం చెప్పారు వాళ్ళు? టీవీలో సోషల్ మీడియాలో ప్రజల ముందు ఏమండి వీడు అట్లాంటి వాడు, అటువంటి క్రిమినల్ వీడి మీద 2000 సంవత్సరంలోనే పోలీసులు చెప్పాము, 2000 సంవత్సరంలో రాజకీయ నాయకులు చెప్పాము వీడి మీద అన్నారు. అంటే ఏంది అర్థం ఏంటి అక్కడ? ఇది పద్ధతి ప్రకారం బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగులు అందరూ సహకారం తీసుకుని పోలీసులు, రాజకీయ నాయకులు కుట్ర చేసిన స్పష్టమవుతుంది. ఇక్కడ కానిస్టేబుల్ మురళి అనేవాడు 2000 సంవత్సరంలో గొడపల్లి హై స్కూల్లో అక్కడ నుంచి వాడు కానిస్టేబుల్ మురళి మా స్నేహితుడు ఫోన్ లాక్కున్నాడు. వాడి ఫోన్లో వీడియో ఆ మురళి ఫోన్లోకి ఎక్కించున్నాడు. అది ఏం వీడియో, ఎందుకు తీసుకున్నాడు అడగొచ్చు కదా. అక్కడి నుంచి ఆంధ్ర పోలీసులు ప్రతి చోట నన్ను వెంటాడుతున్న విషయం తెలిసింది. ప్రతి చోట కమ్మలు కొంతమంది, మాదిగలు కొంతమంది, విశ్వకర్మలు కొంతమంది, నాయులు కొంతమంది, పోలీసులు కొంతమంది. చిన్నప్పుడు పర్ఫెక్ట్ నన్ను ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నారండి. నా కుటుంబాన్ని పద్ధతి ప్రకారం ఎంచుకున్నారు. నా తల్లిదండ్రులు ముసలాళ్ళు, వృద్ధాప్య మంది ఉన్నారు. ఎప్పుడు 2000 సంవత్సరంలోనే. ఏంటి కారణం? మా మాలలు ఈ కమ్మల్ని విసుకమ్మలు కొట్టారు. కొట్టిన తర్వాత ఈడెవుడురా మన వాళ్ళని తీసుకెళ్లి కొట్టించాడు, ఈడెవడని తెలుసుకున్నారు 2000 సంవత్సరంలో. అంటే నా ఇమాజినేషన్, నాకు ఎల్ఎస్డి నాకు విపరీతంగా కొన్ని సంవత్సరాలుగా వాడటం వల్ల నాకు ఆలోచించే పవర్ ఎక్కువ ఉంటుంది, విల్ పవర్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అండి, అంటే థింక్ చేసే పవర్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా సామాన్య మనుషుల కంటే 10 రెట్లు వేగంగా ఆలోచించగలను అనమాట. నా బ్రెయిన్ ఇప్పుడు కృత్రిమ మేధశక్తికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నా బ్రెయిన్ అంత కనెక్ట్ అవుతుంది. ఆల్రెడీ నా బ్రెయిన్ ఇప్పుడు శాటిలైట్ కనెక్ట్ అయిందండి, ఇంటర్నెట్ కనెక్ట్ అయింది, క్లౌడ్ ఇంటర్నెట్తో నన్ను కంట్రోల్ చేస్తారు. సో నా దేవుడు నాకు ఇచ్చిన ఒక ఊహను బట్టి నేను చెప్తున్నా ఏం జరిగింది అనేది. అది ఖచ్చితంగా వాస్తవం అండి. అది 2000 సంవత్సరంలో నా డిఎన్ఏ తెలుసుకున్నారు వాళ్ళు. ఈడెవడురా అని తెలుసుకున్నారు. మా అమ్మ నాన్న ముసలోళ్ళు అయిపోయారు. ముసలోళ్ళు అప్పటికే వీడు మరి వీళ్ళకెట్ట పుట్టాడు అని డౌట్ వచ్చి ఉండాలి వాడికి. నా డిఎన్ఏ తెలుసుకున్నారు, నా తల్లిదండ్రులు డిఎన్ఏ తెలుసుకున్నారు 2000 సంవత్సరంలో. తెలుసుకున్నాక మాకు జంటికలుగా ఉన్న డిజార్డర్స్ ఉన్నాయో మరి వాళ్ళు తెలుసుకున్నారు. నా తల్లిదండ్రులు తెలుసుకుని జంటికలుగా వాళ్ళ నుంచి నాకేమైనా వచ్చినామో అది చూసుకున్నారు. డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేశారు. డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేసి మనిషిని కంట్రోల్ చేయడం 2003 సంవత్సరం నుంచి ఉంది. 1990 నుంచి మనిషికి ఏరోసెల్ స్ప్రే ద్వారా ముక్కలుగా అప్లై చేస్తే మనిషిని కంట్రోల్ చేసే టెక్నిక్ 1990 నుంచే ఉంది. 1995 నుంచి ఏ ఇద్దరి మధ్యనైనా, ఏ నలుగురి మధ్యనైనా కామమో ప్రేమ ఏదైనా పుట్టించి వాళ్ళు తెలియకుండా వాళ్ళ చేత పాపం చేపించే టెక్నాలజీ 1995 నుంచే ఉంది. అది మంచి కొరకు సృష్టించారు అవి, కానీ వీళ్ళు చెడు కొరకు వాడుతున్నారు. 1965 నుంచే ఎలక్ట్రోమైక్రోవేవ్స్ ద్వారా మనిషిని కంట్రోల్ చేయొచ్చు. 1973 నుంచి మనిషికి ఇంజెక్షన్ చేసి మనిషిని కంట్రోల్ చేసే టెక్నాలజీ ఉంది. ఇవన్నీ నిన్నగా మనం కనిపెట్టే టెక్నాలజీ కాదు ఇవి.
ఓకేనా? సో నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేశారు, నాది నా తల్లిదండ్రులు డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేసి, నాది నా తల్లిదండ్రులు డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేసి ఏం చేశారంటే, నాది నా తల్లిదండ్రులు డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేసి మా కుటుంబం మీద బయాలజికల్ హ్యూమన్ ఎక్స్ప్లోటేషన్ చేశారు, మా కుటుంబ సభ్యులందరి మీద. అంటే ఇప్పుడు జెంటికల్గా నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ చేస్తారు. నా తల్లిదండ్రుల నుంచి బ్రెయిన్ గట్ బ్యాక్టీరియా వైరస్ చేస్తారు. బ్రెయిన్ గట్ బ్యాక్టీరియా వైరస్ అంటారు. మా మెదడుకి ఇక్కడ కడుపులో పెద్ద పేగుకి ఒక నరం కనెక్ట్ అయి ఉంటుంది, పెద్ద పేగు. దానిలో ఉండే దానిలో ఉండే భయం చిన్న వైరస్ తీసి ఇంజెక్ట్ చేస్తారు, వ్యాక్సిన్ చేస్తారు మాకు. ఇక తల్లిదండ్రులు ఏ లక్షణాలు ఉంటాయి, అనారోగ్య లక్షణాలు, అవి కూడా మాలో కనపడతాయి. చూసి వాళ్ళకి మీకేం చూపిస్తారంటే, ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలా, ఇప్పుడు మా అమ్మ ఆలోచనలు మీరు చూస్తున్నారు, మా అక్క ఆలోచనలు మీరు చూస్తున్నారు, మా నాన్న బ్రతుకున్నంతకాలం మా నాన్న ఆలోచనలు మీరు చూశారు కదా. అది ఎలా సాధ్యమైంది? వీళ్ళు వాడే కెమికల్స్, రసాయనాల వల్ల మాకు కొట్టిన మా ఒంట్లో పంపించిన ఎలక్ట్రో మైక్రో నానోబడ్స్ వల్ల మా కొరకు ప్రతి ఒక్క టార్గెట్ ఇండివిజువల్కి స్పెసిఫిక్గా ఒక ప్రత్యేక 4 డిజిట్స్ 4 అంకెల ఐడి నెంబర్ ఉంటుంది, బయోడిజిటల్ ఐడి. ఆ నెంబర్ ఎప్పుడు తయారు చేశారని తెలిస్తే కుట్ర మొత్తం బయటకు వచ్చింది. ఓకేనా? అయితే అది చెప్పడానికి వాళ్ళకి భయం ఏంటి పోలీసులకి? అవునండి వీడి క్రిమినల్ అండి, మేము ఈ విధంగా చేసాం, వీడి క్రిమినల్ అని ఈ విధంగా చేసాం, మేము వీడి కొరకు ఈ బయోడిజిటల్ ఐడి కొట్టాము. అది లేకుండా అది జరగదు. మీరు సెటప్ టీవీ బాక్స్ కొనుక్కున్నారనుకోండి, ఏదో కనెక్షన్, ఎయిర్టెల్దో ఏదో ఒకటి, టాటా స్కై ఒకటిదో, దానికి ఒక నెంబర్ ఉంటుంది, లాస్ట్లో 4 అంకెలు అడుగుతాడు రీఛార్జ్ చేయాలంటే. ఒక నెల అయిపోగానే మీ ఫోన్లో అది ఇంకో నెల రీఛార్జ్ చేయాలంటే మళ్ళీ దాని నెంబర్ చెప్పాలా. అది చెప్తే మన టీవీ మళ్ళీ ప్రసారాలు నిరంతరంగా వస్తాయి. అలాగా దాన్ని రెన్యూ చేయాలంటే ఆ నెంబర్ చెప్తే కంటిన్యూ అయ్యింది. అట్లాగే ఇప్పుడు 24 గంటలు నాకు నా ఒంటి మీద ఎటువంటి విద్యుత్ పరికరాలు లేకుండా ఒంట్లోకి ఎలక్ట్రో మైక్రో నానోబడ్స్ పంపించి నా ఒంటి నిండా ఎలక్ట్రో బయో సెన్సార్స్ పంపించి నాకు ఇండివిజువల్ న్యూరల్ సెన్సార్ చిప్ పెడతారు. ఎందుకు ఈ కెమికల్స్ నా కళ్ళ ద్వారా అప్లై అవుతాయి? కంటికి విజువల్ కార్టెక్స్ అని ఉంటుంది, ఇక్కడ దానికి పెల్విక్ నర్వ్ అంటారు. ఆ నర్వ్ ద్వారా మనిషికి వచ్చే ఊహని మీకు టెలికాస్ట్ చేస్తున్నారు, ఆ ఊహను చూపిస్తున్నారు. ఇప్పుడు నా మెదడు ఖాళీ చేశారు, మెదడులో ఏమీ లేదు, నా మెదడులో ఏమి ఉండదు. ప్రతి 2 నిమిషాలకి నా బ్రెయిన్ డిజిటల్ డేటా క్లీన్ చేస్తారు. అంటే నమ్ముతారా? ఇప్పుడు కాదు, అసలు ఎప్పటి నుంచో. ఇప్పుడేమో నాకు తెలుస్తుంది, అది గతంలో నాకు తెలియదు. ఇక నేను చూసే వాటిని బట్టి, పిలిచేవాల్సిన బట్టి, గ్రహించవలసిన బట్టి, వినబడే మాటలు బట్టి, తాగిస్పర్శను బట్టి నా చేత పాపం చేపించవచ్చు. ప్లస్ నా బుర్రలో ఎక్కించిన చెత్త, నాకు చూపించిన చెత్త, నా బుర్రలో నింపిన చెత్త ఇప్పుడు మీకు చూపిస్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు వీళ్ళు ఎట్లా సెట్ చేశారంటే నేను చెప్తాను, దాన్ని బ్రెయిన్ మ్యాపింగ్ అంటారు. ఆ బ్రెయిన్ మ్యాపింగ్ 2000 సంవత్సరం నుంచి మా కుటుంబ సభ్యులందరూ చేశారు. అంటే ఇది ఒక పద్ధతి ప్రకారం ఉంటుందండి. ఇది ఒక విధానం. ప్రతి మనిషి ఉదయం లేవగానే ల్యాబొరేటరీకి వెళ్తాడు, స్నానం చేస్తాడు, బ్రష్ చేస్తాడు, టిఫిన్ చేస్తాడు, టీ కాఫీ ఏదో ఒకటి తాగుతాడు. ఇవి కామన్. బట్టలు వేసుకుంటాడు, బాకెట్ నీళ్ళతో స్నానం చేస్తాడు, ఇవి కామన్. ప్రతి దానికి ఒక విషయంతో, ఒక కులపాల అమ్మాయితో, ఒక కులపాల మహిళతో నాకు అక్రమ సంబంధం సృష్టించారు. నెక్స్ట్, ప్రతి ఒక్కడు ప్రతి వాహనం వాడతాడు. నేనంటే పేదవాడిని, బస్సు, ఆటో, ట్రైను, టాక్సీ, బస్సు, కారు ఇవన్నీ వాడతా. ఇవన్నిట్లో ప్రయాణం చేస్తుంటా. ప్రతిదానికి ఒకటి సృష్టించారు. నెక్స్ట్ ఇంకోటి, నేను ఏం ఆహారం ఎక్కువ తింటా, బిర్యానీ, ప్రతి వాటికి ఏం తింటాను, గారెలు, ఏం కాయలు తింటాను ఎక్కువగా, ఆ కాయలకి నేను ఏం పనులు చేస్తాను ప్రతి పనికి. ఇక ఇంట్లో మన అమ్మోడు చేసే ప్రతి పనికి, ఊడ్చడం, ఇల్లు ఊడ్చడం, బట్టలు ఉతకటం, మన కొరకు వాళ్ళు రకరకాల ఆహార పదార్థాలు తయారు చేస్తారు. వాళ్ళు మనకిచ్చే ప్రతిదానికి, అన్నం తిను, బట్టలు ఈడ్చిన బట్టలోనే స్నానం చేయి, ఈ మాటలకి ప్రతిదానికి ఒకటి సృష్టించారు అనమాట. బాగా గమనించండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు రోజు పనులు? ఇంట్లో ఆడవాళ్ళు 24 గంటలు మన ముందు ఏం వాడతారు? మిక్సర్ గ్రైండర్స్, ప్రతి దానికి ఇట్లా గ్యాస్ పొయ్యికి, గ్యాస్ అనేది కంపల్సరీ కదా, ప్రతి దానికి. ఇంకా దానికి తోడు ఏం చేశారంటే, చెరుకు పళ్ళకి నడుపులను మమ్మల్ని పెట్టి నీళ్ళలో నాకు తెలిసిన ఒక అమ్మాయో లేకపోతే మహిళ వేసుకున్న బట్టలు, సేమ్ అటువంటి వస్త్రాలు, వాళ్ళకి నాకు ఇద్దరికి తెలిసిన కామన్ విషయాలు, అంటే కామన్ థింగ్స్, వాళ్ళకి నాకు మాత్రం తెలిసిన ఒక విషయము. ఇప్పుడు నేను మీకు ఒక విషయం అడుగుతా, మీకు క్వశ్చన్ చెప్తా, ఇది ఎట్లా చేస్తారో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు మిమ్మల్ని నేను సూటిగా ఒక ప్రశ్న అడిగాను అనుకోండి, మీరు పోయిన నెలలో, ఇది జూలై నెల 20వ తారీఖు 2020 సంవత్సరం ఉదయం పూట నేను 9-9:30 మధ్యలో నేను ఇది రికార్డ్ చేస్తున్నా, తర్వాత అప్లోడ్ చేస్తాను. ఫేస్బుక్లో, యూట్యూబ్లో, అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతున్నాయి నా వీడియోలన్నీ చూడండి. సరే, వీళ్ళ కుట్ర మాత్రం బయటికి రావాలా? ఈ దేశద్రోహ కులపిచ్చి రాజుగా ప్రేరేపిత ఉగ్రవాద కుట్ర బయటికి రావాలా? వీళ్ళు మోసగాళ్ళు. సరే, సో అట్లా
ఈ కుట్ర ఏం చేశారంటే ఇప్పుడు ఏం చేశారు, ప్రతి నాకు తెలిసిన అమ్మాయిల మహిళలు ఎటువంటి వస్త్రాలను వాడతారు, లేకపోతే నాకు తెలిసిన ఒక మహిళలు లేకపోతే స్త్రీలు లేకపోతే ఇంట్లో ఉండే ఓనర్స్ వాళ్ళు ఎటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళ ఇళ్ళలో ఎటువంటి ఫ్రాగ్రెన్స్ వాళ్ళ ఇళ్ళలో అంటే ఎటువంటి సువాసనలు సెంటు వాసనలు కానీ ఏం వాసనలు అవన్నీ పదే పదే మా ఇంట్లో వినిపిస్తున్నారు. మా అక్క ద్వారా ఇప్పుడు నేను వేసుకున్న టీషర్ట్లు కూడా ఇవన్నీ కూడా బన్నీలన్నీ కూడానండి మా అక్క ద్వారా పంపిస్తున్నారు వాళ్ళు. మీరు బాగా గమనించండి, మా అక్క ద్వారా పంపిస్తున్నారు. ఇవన్నీ నేను వేసుకోవాలా, తర్వాత ఈ బట్టలు వీడికి ఎక్కడివి ఈ బట్టలు ఎక్కడి మాయిపోయి ఏంటి అని చెప్పి సెట్ చేయాలా, మా అక్క ద్వారా దౌర్జన్యం ఇప్పిస్తున్నారు. తర్వాత ఇవి ఎట్లా వచ్చినాయి మా బట్టలు కదా అనేయాలి. ఇది ఎవరిదో, ఇది ఏంటంటే ఐడిపిఎస్ ఇండియన్ డిఫెన్స్ పైలట్ సర్వీస్ అంటే ఎయిర్ ఫోర్స్ ఒకటి టీషర్ట్ ఇది ఎయిర్ ఫోర్స్ టీషర్ట్. మా అక్కల్ని ఇద్దరిని స్కూల్లో లాయాలుగా పెట్టేసి ఈ విధంగా చేస్తూ అక్కడ అవి దొరికినాయి ఇస్తూ ఓ పక్క మమ్మల్ని అవమానపరుస్తూ ఓ పక్క తర్వాత ఇదిగో ఇవన్నీ ఎక్కడే మా పలానాలే కదా ఇవి ఎలా వచ్చినాయి అంటే వీళ్ళేదో తప్పు చేశారు అన్నట్టుగా మళ్ళీ వీళ్ళని బెదిరించడం కొరకు ఏం ప్లాన్లు వేస్తున్నారు. వెంట్రుకు కూడా ఓడదు ఇటువంటి వాళ్ళందరూ ఇటువంటి కుట్రలు చేస్తూ వెంట్రుకు కూడా ఓడదు అనమాట. నా వెంట్రుకు కూడా ఓడదు. ఓకేనా, సరే రైట్, ఓకేనా రైట్. సినిమా ఉంది, సినిమాలో హీరో ఉన్నాడు, వాడు వేసుకున్న బట్టలు వాడి సొంతం కాదు. సినిమాలో వాడు వేసుకున్న బట్టలు వాడి సొంతం కాదు, అది కాస్ట్యూమ్స్ వాళ్ళ బట్టలు ఏర్పాటు చేస్తారు. తర్వాత వాటిని ఆక్షన్లో వేరే వాళ్ళకి అమ్మేయటమో లేకపోతే వేరే సెకండ్ అదేంటండి సెకండ్ హ్యాండ్ క్లోత్ స్టోర్స్ ఉంటాయి, సెకండ్ హ్యాండ్ క్లోత్స్ స్టోర్స్ ఉంటాయి, దాంట్లో అమ్మేస్తారు అవి. ఓకేనా, ఇవి పలానా హీరో ధరించాలంటే ఎక్కువ కొంటారు. పిచ్చోళ్ళు ఉంటారు కదా సినిమా పిచ్చోళ్ళు, అట్లా పలానా హీరోయిన్ పలానా సినిమాలు ఇదే డ్రెస్ అని చెప్పేసి అమ్మేస్తారు. ఈ సినిమా కాస్ట్యూమ్స్ ఇవి అని చెప్పి అమ్మేస్తారు అలాగా. ఓకేనా, అలాగా అవన్నీ ఎవడో అట్లనే నన్ను గతిలేని పరిస్థితిలో పెట్టావు. సో నా దేవుడే నాకు రప్పిస్తున్నాడు అనుకున్నా. ఓకే, నిరభ్యంతరం చేసుకుంటా, ఎందుకంటే నాకు ఇటు పరిస్థితి కలిగిస్తుంది మీరే కాబట్టి. నేను ఐఎమ్ బెస్ట్ కార్పెంటర్. నాకు 16 సంవత్సరాలు వుడ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సొంతగా ఎనీ కైండ్ ఆఫ్ వుడ్ వర్క్స్ ఎనీ కైండ్ ఆఫ్ మోడల్ ఏదైనా చేయగలను. ఆ కమ్మలు కొంతమంది, మాదిగలు కొంతమంది 25 సంవత్సరాలు నన్ను ఉపయోగించి నా మీద వాళ్ళు రాజకీయం ఎదిగి నా మీద వాళ్ళ నాయకులయ్యి నా మీద లేని నన్నే సమస్యగా సృష్టించి అసలు ఈడే సమస్య ఉన్నాడు వీడు చంపేసుకుపోయేది కానీ ఆలోచన ప్రజలు నింపి ప్రజలు నన్ను చంపించాలా, వీళ్ళు సమాజంలో హీరోలు అవ్వాలా, అది వాళ్ళ ప్లాన్. ఏమన్నా ప్లాన్ రా. సరే, ఇదంతా పోలీసుల దగ్గర నుండి చేశారు, ఇదంతా పోలీసులే చేసింది మొత్తం కూడా. ఆంధ్ర పోలీసులు దొంగలు, క్రిమినల్స్ 2000 సంవత్సరం నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పదవులు పార్టీలు వాళ్ళ ఆస్తులు పోతే మొత్తం కలాస్ అయిపోతారు. అందుకని చెప్పి నన్ను ఎలా అయినా కానీ ఈ భూమి మీద నుంచి లేపేయాలనేది వాళ్ళ ప్లాన్. జనాలను రెచ్చగొట్టి ఇప్పుడు నా కొరకు నాలాంటి కొరకు జనం ఎందుకు కొట్టి సావాలా, వాళ్ళంటి వాళ్ళ కొరకు జనం ఎందుకు కొట్టి సావాలా, ఎవడన్నా ఒకడు ఆలోచించాడా, బుర్రున్నోడు ఎవడన్నా ఒకడు ఆలోచించి తెలుస్తుంది. నెక్స్ట్, ఇది నా సమస్య, నేను ఒక్కడే ఎదుర్కొంటా, నేను ఒక్కడే, నాకు ఎవరు లేరు. పైన నా సృష్టికర్త ఉన్నాడు, ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉంది, ఇక్కడ నేను చాలు, ఏం అవసరం నాకు. దేశం మొత్తం లైవ్ ఇచ్చి వచ్చాయి, మెయిన్ స్ట్రీమ్ మీడియా కెమెరాలు మొత్తం రావాలా, దేశం మొత్తం చూడాలి. అది అలా కాకపోతే ఏపీ గవర్నర్, ఏపీ హైకోర్టు సీజే, ఏపీ డీజీపీ, ఇండియన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఇండియన్ ప్రెసిడెంట్, వీళ్ళు అమ్ముడిపోయిన వాళ్ళు. ఇటువంటి వాళ్ళ దేశానికి ప్రమాదం. వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళ లెక్కలెంతనం, వాళ్ళ అమ్ముడిపోయే గుణం దేశానికి చాలా ప్రమాదంలో పడుతుంది. ఓకేనా, ఇది రాబోయే తరాలకి మంచిది కాదు. ఇది నాతో ఆగిపోదు, నా కుటుంబం తాగిపోదు, నా బంధువులతో ఆగిపోదు, ఇది నా స్నేహితులతో ఆగిపోదు. ఎంతమందితో వీళ్ళు నాకు అక్రమ సంబంధాలు అంటగట్టినారో వాళ్ళ కుటుంబాలన్నీ 10-15 సంవత్సరాలు వచ్చేసరికి మేమెట్ట నాశనమేమో ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు కూడా అదే పరిస్థితిలో వచ్చేస్తారు. ఇది నిజం, ఇది ఎవల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అందుకని భారతదేశ ప్రభుత్వం ఏం తేవాలంటే ఫండమెంటల్ హ్యూమన్ న్యూరో రైట్స్ యాక్ట్ తేవాల, ప్రతి భారతీయుడి కొరకు, ప్రతి భారతీయురాల కొరకు. నేను అందరి కొరకే అడుగుతున్నాను. మీరు నిజంగా అరే తమ్ముడు నువ్వు మంచిగా మాట్లాడరు, అందరి కొరకు మాట్లాడరు అంటే మరి ఇది కోర్టు ముందు తెప్పించండి. ఓకేనా, కులమతాలు అతీతంగా. ఓకేనా, రైట్. అట్లా తెస్తే మన బ్రతుకులు మనం సంతోషక్షేమంగా ఉండగలుగుతాం. ఒక రాజకీయ నాయకుడు, ఒక పోలీసుడు దీని గురించి మాట్లాడు, ఎందుకు మాట్లాడు తెలుసా, దొంగలాళ్లే కాబట్టి, ఇది చేసిన వాళ్ళే కాబట్టి, వాళ్ళ స్వార్థ రాజకీయ గురదల కొరకు ఈ పోలీసులు కూడా వాళ్ళకి అమ్మడిపోయారు కాబట్టి వాళ్ళు మాట్లాడరు. మీలో చైతన్యం రానంత వరకు మీరు వెళ్ళి ప్రతి పోలీస్ స్టేషన్ ఎదురు ధర్నా చేయండి, మీరు వెళ్ళి ప్రతి ఎస్పీ ఆఫీస్ ఎదురు ధర్నా చేయండి, మీరు వెళ్ళి ప్రతి కలెక్టర్ ఆఫీస్ ఎదురు ధర్నా చేయండి, మీరు వెళ్ళి ప్రతి ఎంఆర్ ఆఫీసర్ ధర్నా చేయండి, మీరు వెళ్ళి డీజీపీ ఆఫీసర్ ధర్నా చేయండి. అప్పుడు కుట్ర బయటకు వచ్చింది. మీలో చైతన్యం వస్తే ప్రజల్లో. ఇప్పుడు మన ఇళ్లలో అమ్మాయిల మహిళలు వ్యభిచారం చేశారండి వీళ్ళందరూ. నాలాంటి ఒక నిరుపేదని ఉపయోగించి మీ ఇళ్లలో అమ్మాయిల మహిళలందరూ వ్యభిచారం చేశారు అంటే మీకు సిగ్గు శరం లేదా? మరి మీ ఇళ్లలో అమ్మాయిల మహిళ వ్యభిచారాన్ని మీరు ఒప్పుకున్నట్టేనా? ఇప్పుడు ఈ లోపు నా ప్రాణం పోతే నేను ఎప్పుడు గుండా అయిపోయి చచ్చిపోతాను నాకు తెలియదు. అట్టుంది నా పరిస్థితి. నా ఊపిరితిత్తులు ఎప్పుడు పాడైపోతే తెలియదు. మా నాన్న చంపే నన్ను అలా చంపుతాను చూస్తున్నారు స్లో పాయిజన్ చేసి. ఎప్పుడు నా నోరు పడిపోయి తెలియదు, ఎప్పుడు నాకు కణి చూపు కోల్పోతాను తెలియదు. మరి లోకల్ నేను నీచుడిగా మిగిలిపోయి చచ్చిపోవాలా? మా దళిత జాతి మేము మాలలో మేము సమాజంలో నీచులుగా మిగిలాలా?
ఇప్పుడు మీ ఇళ్ళలో అమ్మాయిల మహిళలు సమాజంలో నీచులుగా మిగిలిపోయి జీవితాంతం వాళ్ళు ఎక్కడ పోయిన ఇదిగో పలానమ్మ పలానాడు తప్పు చేసిన వాడి వల్ల ఈ అమ్మాయికి ఎయిడ్స్ వచ్చింది, పలానా మహిళ పలానాడు తప్పు చేసింది, ఆడి వల్ల ఈ మహిళకి ఎయిడ్స్ వచ్చిందని జీవితాంతం మీ ఇళ్ళలో అమ్మాయిలు వ్యభిచారులుగా పాపిస్టులుగా నా వల్ల వాళ్ళకి ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళుగా జీవితంలో ముద్రపడిపోవాలా? మరి మీకు సిగ్గుసరం రోషం పౌరుషం లేదా? అంటే నాతో ఎవరెవరితో అక్కడ సంబంధాలు వీళ్ళు సృష్టించారో వాళ్ళ కుటుంబ సభ్యులతో నేను మాట్లాడుతున్నా, కులమతాలు అతీతంగా. నాకే కుల పిచ్చి లేదు, కుల మత పిచ్చి లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటా. నేను అందరితో సమానంగా ఉంటా, అందరితో బాగుంటా. ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు, జగన్, నరేంద్ర మోడీ, అమిత్ షా, అంబానీ, అమెరికా అధ్యక్షుడు వాళ్ళ ఇంట్లో అంటూ వాళ్ళ అమ్మాయిల మహిళ కాదు, మన ఇళ్ళలో అమ్మాయిల మహిళలు. నేను తప్పు మాట్లాడితే ఎడమ చెప్పు తీసుకుని తప్పు నా కూడా తప్పు మాట్లాడిన ఎడమ చెప్పు తీసుకుంటాను నడురోడ్లో. నన్ను తమ్ముడా నువ్వు మంచిగా మాట్లాడరు అన్నారా? కులమతాలు అయితే కుట్ర బయట తీయండి. 100 మంది పోలీసులు అతనికి అనుకూలంగా ఉంటే ఇంకో 100 మంది పోలీసులు నేను చెప్పేదాన్ని సత్యం ఉంటే వాడు మంచోడే, వాడు సత్యం మాట చట్టం ముందు నిలబెట్టాడు అంటాడు. పోలీసులు కూడా గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, గుడ్ పీపుల్ ఉంటారు, బ్యాడ్ పీపుల్ ఉంటారు. జడ్జిలో 100 మంది వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఇంకో 100 మంది జడ్జెస్ గట్స్ఫుల్లో ఉంటారు. వాడు మాట్లాడేది సత్యం చట్టం ముందు రప్పించను అంటారు. 1,00,000 మంది నీ కొరకు ప్రచారం చేస్తే నిజాలు తెలియకుండా ఇంకో 1,00,000 మంది గట్స్ ఉన్న వాళ్ళు దమ్మ ధైర్యం రాయ్ ఆ పిల్లడి దగ్గర సత్యం చట్టం ముందు రప్పించను అంటారు. ఇది సమాజం. వీఆర్ లివింగ్ ఇన్ సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ నేషన్. ఓకే, మనమేమే అనాగరికులం కాదు, మనం అనాగరిక కాలం లేము. మనమేమే అనాగరిక కాలం లేవు కదా. బీయింగ్ ఏ హ్యూమన్ జస్ట్ థింక్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్. మనిషిలాగా ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మీ అందరు చైతన్యం రావాలనే నేను ఇలా మాట్లాడుతున్న కానీ చంద్రబాబు నాయుడు నా మీద పెడుతున్న ఒత్తిడి, చంద్రబాబు నాయుడు నన్ను మెంటల్గా సైకలాజికల్ ఎమోషనల్ చేసిన టార్చర్. చుట్టుపక్కల వెళ్ళి అక్షరం ఒక రాదు, అట్టనే వాళ్ళని తులనాడట్లా. వాళ్ళకి ఏం తెలియదు దీని గురించి. ఎందుకు వాళ్ళు అంత చించుకుంటున్నారు? వాడిచ్చే పైసల కొరకు, డబ్బుల కొరకు. వాళ్ళు ఇచ్చే డబ్బులు అంటే వాళ్ళకి రకరకాల జీవనోభివృద్ధులు కలిగిస్తున్నారు, తుచ్చ మానవులు. ఓకే సరే, ఇక ఇట్లా ఏం చేస్తున్నారు ఇప్పుడు? నా సబ్జెక్ట్ టాపిక్ డైవర్ట్ అయ్యా. ఇప్పుడు ప్రతి దానికి ఆడవాళ్ళు, నాకు తెలిసిన ప్రతి బట్టలకి స్మెల్కి వాళ్ళు ఆడవాళ్ళు జనరల్ పూలు పెట్టుకుంటారు. ఏమండి, నేను కార్పెంటర్ని, 16 సంవత్సరాలు వుడ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 100 మంది ఇళ్లలో నేను పనిచేస్తుంటా. నా చిన్నప్పటి నుంచి మొదలు పెడితే, నాకు ఊహ తెలిసిన కాడి నుంచి మొదలు పెడితే 2020 వరకు నేను ఎంతమందితో కలిసి ఉంటానో, మాట్లాడుంటానో, తెలిసి ఉంటానో, నా బంధువులు కానీ స్నేహితులు కానీ ఎంతమందితో కనీసం కలిసి అన్నం తిన్నా, మాట్లాడినా, కనీసం వాళ్ళు నా కళ్ళలో కళ్ళబెట్టి చూసిన గతంలో, జస్ట్ నా కళ్ళతో కళ్ళు డైరెక్ట్ ఐ ఇంటరాక్ట్ అయితే, అంటే నా కళ్ళలో వాళ్ళు కాసేపు చూసి నాతో మాట్లాడితే మాత్రం వాళ్ళ జీవితాలు కూడా ఇబ్బంది పడతాయి. తెలుసండి, ఈ టెక్నాలజీ మొత్తం పనిచేస్తే కళ్ళ ద్వారా అండి. నమ్ముతారా నవ్వుతారా? మీరు నమ్మినా నవ్వినా అదే నిజం. ఈ రాజకీయ నాయకులు దొంగలు, పోలీసులు దొంగలు. ఓకేనా? వాడు స్వార్థం కొరకు నన్ను బలి చేశారు. ఇక్కడ వాళ్ళ స్వార్థ ప్రాజెక్ట్ గురదం కొరకు. మీరు సామాన్యంగా ఒకటి ఆలోచండి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? అక్కడ వాస్తవ 5% ఉండి చాలు. అక్కడ నాకు తెలిసిన ఒక అమ్మాయి లేదా వాళ్ళ ఊరు, ఆ ప్రదేశం పేరు, అటువంటి పేరు లేదా అటువంటి ముఖాల వల్ల నాకు అనిపించిన చాలు. ఆ విషయాన్ని వాడు రీక్రియేట్ చేస్తాడు. దానికి అగ్మెంటేషన్ రియాలిటీ, వర్చువాలిటీ, ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పద్ధతులు ఉపయోగిస్తారు, టెక్నిక్లు అంటే సాంకేతిక పరిజ్ఞానం. క్షణంలో నా చెవిలో మాటలు వినపడతా ఉంటే అది మీకు బొమ్మలాగా వీడియోలాగా చూపిస్తూ ఉంటారు. నేను అక్కడ తప్పుగా మాట్లాడినట్టు, నేను అక్కడ తప్పుగా ప్రవర్తించినట్టు, నేను అక్కడ తప్పు ఏం పని చేసినట్టు మీకు చూపిస్తారు. దానికి నా తప్పు ఎలా ఇది అంటున్నా. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఎవరికైనా 24 గంటలు సెక్సువల్ థాట్స్ వస్తాయా? శృంగారపరమైన ఆలోచన, శృంగారపరమైన ఊహలో ఏ మనిషికైనా సాధ్యమైనది. మరి మీరు ఎలా చూపిస్తున్నారు నాకు? 24 గంటల చుట్టుపక్కల చెప్పబట్టే కదా ఇప్పుడు నా బుర్ర ఖాళీ చేసేది. దీన్ని హైవ్ మైండ్ అంటారు. అంటే నేను ఎక్కడుంటే అక్కడ నా చుట్టుపక్కల వాళ్ళతో కనెక్ట్ అయ్యింది. ఇంటికాడ ఉన్నాయి, పనికాడ ఉన్నాయి, రోడ్డు కాడ ఉన్నాయి, ఏదో ఎక్కడన్నా ఉన్నాయి. చూసేదాన్ని బట్టి, పిలిచాల్సిన బట్టి, గ్రహించాల్సిన బట్టి, ఇనే మాటలు బట్టి, తాగేసి పర్సన్ బట్టి అట్టా చూపిస్తే నేనే తప్పు చేశానట్టు. నేను అంటున్నా, నా చిన్నప్పటి నుంచి 2000 సంవత్సరం నుంచి నా కళతో నేనేం చూశాను, నేనేం మాట్లాడాను, నాతో ఎదుటోడు ఏం మాట్లాడు, మొత్తం ఆడ కంప్యూటర్ రికార్డ్ అయ్యిద్దబ్బా. ఇప్పుడు నా మీద ఈ కమ్మోళ్ళు నిడుపురలో 2007 సంవత్సరంలో అక్కడ ఏదో కోటీసులు ఏదో లక్షలని ఏదో నిందేశావు కదా. మరి అవి నిరూపించిపోతే మీరు నీతి మాలిన వాళ్ళకి మిగులుతారుగా చరిత్రలో? మేము నీతికి వెళ్ళిన వాళ్ళకి మిగులుతాంగా. అంటే మీకు డబ్బు ఉందని, అధికారం ఉందని పేదవాళ్ళ మీద ఏ ఆరోపణలు పడితే ఆరోపణలు చేస్తారా? ఎట్ట పడితే అట్ట నాశనం చేసి మళ్ళీ బెదిరిస్తారా? వీళ్ళు చేసింది ఏంటి అనుకున్నారు? మా తల్లిదండ్రుల మీద నాకు కోపం వచ్చేట్టు చేశారు. నా వల్ల మా కుటుంబానికి ఏదో నష్టం వచ్చిందని వాళ్ళ నా మీద కోపం వచ్చేట్టు చేస్తున్నారు. నా వల్ల వాళ్ళకి పరిస్థితి పట్టిందని నా మీద కోపం రెచ్చగొట్టిస్తున్నారు. చెరుగుపల్లి నడుపులు చుట్టుపక్కల తెలుగుదేశంలో పెట్టి మా ఇంట్లో వాళ్ళని ఒకరి మీద కూడా ఉసుగొలుపుతూ మమ్మల్ని మానసికంగా, సెంటిమెంటల్గా, ఎమోషనల్గా, మెంటల్గా టార్చర్ చేస్తున్నారు. ఈ ప్రెజర్ మేము మాటల్లో చెప్పలేము, అనుభవించోడు తెలిసింది. దీనికి తోడు మేము ఊపిరి పీల్చుకోలేము. ఎలక్ట్రో మైక్రో రేడియేషన్
ఊపిరి పీల్చుకోలేం. మమ్మల్ని విద్యుత్ అయస్కాంత తరంగాలు కలెక్ట్ చేశారు మా శరీరాల్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్కి. ఇక మా హృదయ స్పందనలో కలవరానికి గురి చేస్తారు. దీన్ని స్క్రిజోఫ్రెనియా అంటారు. గ్యాస్ లైటింగ్ సైకాలజీ అంటారు. గ్యాస్ లైటింగ్ సైకాలజీ అంటే నేనేదో తప్పు చెప్పినారా, నేను తప్పు మాట్లాడానా అనే అనుమానం మళ్ళీ నా మీదే నాకు కలుగుతుంది, మా కుటుంబం మీద మాకు కలుగుతుంది. మా కుటుంబ సభ్యులు నాకు కోపం వచ్చేలా చేస్తారు, అనుమానాలు వచ్చేలా చేస్తారు. అనుమానాలు వచ్చేలా చేసి అది వీడికి ముందే తెలిసేదో, అది వాడికి ముందే తెలిసేదో. అంటే ఈ బాధ చేయరని పనులు చేశాడు. వీళ్ళు ఎవరండి అసలు? నా శరీరము, నా మెదడు, నా ఆత్మ చేతిలో పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు కురిశిక్ష పడింది మామూలుగా అయితే, దుళ్ళుపల్ల నరేంద్రకి కురిశిక్ష పడింది మామూలుగా అయితే, మోపిదేంకరమణికి ఉరిశిక్ష పడింది మామూలుగా అయితే, అలా అమ్ముడిపోయిన పోలీసులు కురిశిక్ష పడుతుంది. చెరుకుపల్లి అడుపులో తెలుగుదేశం వాళ్ళకి పిచ్చి కుక్కలు మొత్తం జీతాంతం జైల్లో ఉంటారు. అలా జరగకపోతే ఏపీ గవర్నర్, ఏపీ హైకోర్టు, ఏపీ డీజీపీ, ఇండియన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఇండియన్ ప్రెసిడెంట్ ఎన్ని వందల కోట్లకి అమ్ముడిపోయినా నీతి లేని నీతి తప్పిన కుక్కలో చెప్పుకోవాలా. అప్పుడొచ్చి కోట నా తల, అప్పుడొచ్చి కాల్సు నా గుండెలో. ఎవడరా ఈ రాష్ట్రంలో దేశంలో దీన్ని న్యాయ విచారణ అన్నవాడు ఎవడాడు? రాష్ట్రపతికి వినిపించండి ఎత్తుకెళ్ళి, రాష్ట్రపతికి వినిపించండి ఎత్తుకెళ్ళి, హైకోర్టు సుప్రీంకోర్టుకి వినిపించండి ఎత్తుకెళ్ళి, గవర్నర్కి వినిపించు, అమెరికన్ అధ్యక్షుడికి వినిపించు. నా ఎంట్రీకి కూడా ఉండదు. వాళ్ళు మిమ్మల్ని వేసేస్తారు. ఎంత దయనోరా మీకు, ఎంత దయనో! కరెంటు తీసేసి ఇంటర్నెట్ ఆపేసి, అరే ముందు ఇటు తలకాయ వాళ్ళు కొట్టండి రా, ఇడి కళ్ళు కంటి చూపు పోయేటట్టు చేయండి రా, వీడిని కోమలు పెట్టి బెడ్ మీద ఉంచి చంపేలా, ఇల్లు కూడా దాడకూడదు, ఇక్కడ చంపాడు రండి అంటే జనాలు రెచ్చగొడుతున్నారు. ఇల్లు తగలబెడతారంట, మమ్మల్ని అడుక్కు తినేడు చేపిస్తారంట. ఏం చేస్తావు నువ్వు చెయ్యి. కోర్టు ముందుకు వచ్చిన రోజు లైవ్లో కోర్టు ముందుకు వస్తే ఒక్క రోజు చాలు, 3 నుంచి 5 గంటలు చాలు, మీకు కథ అయిపోయింది. ఆఖరికి ఆదివారం పూట చచ్చి పక్కన పెట్టి ప్రార్థన ఇందామంటే అచ్చంగా అమ్మాయిల పేర్లు ఉన్న పాటలు పాడతాడు, అమ్మాయిల పేర్లు ఉన్న వాక్యాలు చెప్తారు. ఒక కథ కల్పించి నా బ్రెయిన్ ప్రోగ్రామింగ్ చేస్తాను చూస్తాడు. దీన్ని రిలీజియస్ టాకింగ్ అంటారు. మా ఊర్లో పాస్టర్లు చాలు బైబిల్లో ప్రమాణం చేసి సత్యం చెప్తారు. యేసుక్రీస్తు నామంపేట సత్యం చెప్పితే వాళ్ళ నీతి లేని నీతి తప్పిన కుక్కలు ఈ పాస్టర్స్. దిస్ పాస్టర్స్ ఆర్ ఆల్సో ఫాల్స్. జస్ట్ ఐ హేట్ దెమ్ if they are not willing to speak the truths. ఓకే, ఐ డోంట్ కేర్. ఏం తెలుసు వాళ్ళకేం తెలుసు? పాస్టర్లకి ఏం తెలుసు నా జీవితం? ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఏం తెలుసు? ఈ మెట్ట మందకి ఏం తెలుసు? చుట్టుపక్కల వాళ్ళకి ఓపెన్ ఆర్టిఫిషియల్ సింథటిక్ వాయిస్ ద్వారా వాళ్ళు ఏం వింటున్నారు? అందరూ ఏకకాలంలో వాళ్ళు ఏం చూస్తున్నారు? ఏకకాలంలో ఒకే విషయం వాళ్ళు ఏం వింటున్నారు? వాళ్ళందరూ ఒకేలా మాట్లాడుతారు, ఒకేలా టచ్ చేస్తారు. నేను ఎక్కడుంటే అక్కడ. ఇది వైఫై జోన్ అంటారు. అంటే నేను వైర్లెస్ బాడీ ఎయిర్ నెట్వర్క్, ఇంటర్నెట్ ఆఫ్ బాడీ, సెంటర్ ఆఫ్ థింగ్స్, సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఇది ఒక పద్ధతులు, విధానాలు ఉపయోగించి నన్ను ఇట్లా కంట్రోల్ చేస్తారు. హ్యూమన్ బాడీ టు బాడీ కమ్యూనికేషన్, మనిషికి మధ్య విద్యుత్ అయస్కాంత తరంగాల ద్వారా కామము, ప్రేమ, మోహం ఏదో సృష్టించవచ్చు. అసలు నా పరిస్థితి ఏంటో తెలుసా? నా కళ్ళ ముందు ఒక అమ్మాయి కానీ మహిళ కానీ కనపడితే ఆడ మనిషి అయితే చాలు, నా ఆలోచన తలంపులు చెడ్డ తలంపులుగా, చెడ్డ ఆలోచన వచ్చేలాగా నా బ్రెయిన్ ప్రోగ్రామ్ చేయబడింది. ప్రోగ్రామ్ చేయబడేటువంటి ఏంటంటే, ఇప్పుడు మనం ఒక బండి నడుపుతున్నాం, మొదటి గేర్ వేస్తే ఒక కొద్ది స్పీడ్లో వెళ్తుంది, రెండో గేర్ నొక్కితే ఇంకొద్ది స్పీడ్లో వెళ్తుంది, 4 గేర్లు వెళ్తే ఫాస్ట్గా వెళ్తుంది. ఆ బండి అట్లా ప్రోగ్రామ్ చేయబడింది. దాన్ని ప్రోగ్రామింగ్ అంటారు. అంటే బండి అలా తయారు చేయబడింది. నా మెదడుని అసలు చిన్నప్పటి నుంచి నన్ను ఎక్సైజ్ చేస్తే తెలుసా, ప్రతి చోట నేనేం చెప్తున్నా, చిన్నప్పటి నుంచి నన్ను రాజు చూడు వాళ్ళ గురించి ఇట్టా, ఈ అమ్మాయి అట్లా, అమ్మాయిలు ఇట్టా, వాళ్ళకి అట్లా, వీళ్ళకి తీసుకెళ్ళి కాడ ప్రతి చోట వాళ్ళందరూ మహిళలు అమ్మాయిల మొహాలు మొత్తం ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క అమ్మాయి మహిళ ఇద్దరేసి 3 మొఖాలు, సేమ్ టు సేమ్ మొఖాలు ఇంటి పక్కన ఉన్నారు. వాళ్ళందరూ తెలుగుదేశం, వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు. ఇదే తెలుగుదేశం ఉగ్రవాద కుట్ర, మాస్టర్ ప్రాంతం చేసిన కుట్ర. ఇక్కడ ఇంటి పక్కన అమ్మాయితో పద్దాక నన్ను రెచ్చగొట్టిస్తుంటే ఆ అమ్మాయి ఎవరో నాకు అక్కడ అమ్మాయి గుర్తు వస్తుంది. అంటే నేను తప్పు చేసిన భావం నాకు వచ్చేలా చేస్తారు. దాన్ని గ్యాస్ లైటింగ్ సైకాలజీ అంటారు, దాన్ని స్కిజోఫ్రెనియా అంటారు. ఈ విధంగా చేస్తున్నారు. నా తప్పెట్లా ఇద్దన్నా అసలు నా మీద అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నావు? ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? పోలీసులను, రాజకీయ నాయకుల్ని. నిజంగా నేను నేరస్తున్నా అయితే నన్ను అరెస్ట్ చేయలేకుండా ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని అంటున్నా. నేను ఉంటున్న అడ్రస్ కూడా చెప్పా, ఇది చెరుగుపల్లి మా అమ్మమ్మ ఇంటికాడ ఉన్నా. ఆ చెరుగుపల్లి వచ్చి నా గురించి చెప్పేది ఇక్కడ తెలుసు కదా, ఎవడు వచ్చి నాకు తీసి చూపిస్తాడు కానీ నీకు తెలియపోతే, నిజంగా అడ్రస్ తెలియపోతే, లేకపోతే నా ఫోన్ లొకేషన్ బట్టి కూడా నువ్వు రావచ్చు కదా. నా నెంబర్ 6304274454. ఫోన్ లొకేషన్ నుంచి బట్టి కూడా రావచ్చు కదా చెరువు పోలీసులు. ఈ బాపట్ల ఎస్పీ తుషారుడికి తెలుసు ఈ కథ. ఇప్పుడు ఇదివరకు గుంటూరు ఎస్పీ ఉన్నప్పుడు అతను ఆఫీస్కి వెళ్తే కలవనుగా. ఈ పోలీసులు అందరూ ఏ పోలీసుడిని కలవను. నాకేమన్నా నువ్వు నా మీదకి, నా ప్రాణం మీదకి వచ్చిన ఏ పోలీసుడికి కూడా ఫోన్ చేయను, అస్సలు ఫోన్ చేయను. నేను చెప్పాల్సిన అంతా ప్రజలకి వీడియోలో చెప్తున్నా. నేను మౌనంగా అట్ట కూర్చుంటా. మీరందరూ వచ్చి కలిసి నన్ను కొట్టి చంపేసినా అట్టని కూర్చుంటా. నా దేవుడే దిగి రావాలా, నా యేసయ్యే దిగొస్తాడు. నేను తప్పు చేశానా లేదా అని నా దేవుడే నిరూపిస్తాడు.
మీరు నాకు అన్యాయం చేశారు లేదని నా దేవుడే నిరూపిస్తాడు. ఓకే, ఇదే లైవ్లో కోర్టు ముందు రాకపోతే కోర్టులు ఎందుకయ్యా, వ్యవస్థలు ఎందుకు, గవర్నర్లు ఎందుకు, రాష్ట్రపతులు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు? మీరందరూ ఎందుకు ఆ కమ్మోళ్ళ కాళ్ళకి బానిసత్వం చేస్తానికి, ఊడికం చేస్తానికా? మీరు వాళ్ళకి ఊడికం చేస్తానికా? ఇక్కడ చిన్న పెద్ద విషయం కాదు, మంచి చెడు, న్యాయము అన్యాయము, ధర్మం అధర్మానికి మధ్య. ఇక్కడ చిన్న పెద్ద సమస్య కాదు. చిన్న పెద్ద నువ్వు ఎవడైతే కోర్టుకేంటి, నేను ఎవడైతే కోర్టుకేంటి? కోర్టు ముందు ఎవడైనా సమానమే. నేరస్తుడు నేరస్తుడే, బాధింపబడినవాడు బాధింపబడినవాడే. నువ్వు నేరస్తుడివి, మీరు నేరస్తులు, నేను బాధితుడినే. ఛాలెంజ్. 25 సంవత్సరాలుగా నన్ను, నా మెదడు, నా శరీరం, ఆత్మ వాళ్ళ చేతిలో బంధించి నన్ను నేరస్తు చిత్రీకరించారు. నాకేంటి నాకు తెలియనికండి. ఇలా మొదలు పెట్టాలా ఇలా ముగించాలా? పద్ధతి ప్రకారంగా మీరు అనుకున్న ప్రకారం మాస్టర్ బ్లూ ప్రింట్ ప్లాన్తో స్కెచ్ చేసి ఇప్పుడు వచ్చి నన్ను బెదిరిస్తే ఎట్ట కుదిరిద్ది? చంపుతా, దా వచ్చి చంపు. నా జాతి ఎత్తికెళ్ళప్పుడు నన్ను ఎత్తికెళ్ళి మా పన్నూరులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క బొమ్మ దగ్గర పాతేస్తుంది. దా వచ్చి చంపు మరి, వచ్చి చంపు మరి. ఇప్పటికే నన్ను చాలా పెద్దోడు చేశారు. ఇక నన్ను ఎత్తికెళ్ళి, నా జాతి ఎత్తికెళ్ళి అక్కడ పాతేసి అక్కడ నుంచి మొదలు పెడతారు యుద్ధం, రాజకీయ యుద్ధం. ఎట్లా కనపడ్డావేంటి? మీరు తప్పితే మాకు ఇంకా ఎవరు లేరేంటి? ఏం బెదిరిస్తున్నారండి ఇక్కడ? ఎవరో వేరే వాళ్ళు, డబ్బున్న వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు ఉంటారు కదా, ఇంకొక వేరే వాళ్ళు వాళ్ళని వెళ్ళి మేమంటే మీరు ఉండండి అని చెప్పేసి మాకు డబ్బే లేనిది. కనీసం మీకు రాజకీయంగా మాత్రం బుద్ధి వస్తుంది. ఈసారి మీకు చట్ట ప్రకారం మాత్రం మీకు బుద్ధి వస్తుంది. కుట్ర చేసిన వాళ్ళకి వీళ్ళు జన్మలో కూడా చట్టం ముందు రాలేరు. వాళ్ళ వల్ల కాదు. నా జీవితాంతం కూడా ఎవడు నన్ను ఏం చేయలేడు. చట్టం ముందుకు వస్తే పోయేదాళ్లే. ఖబర్దార్. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నాకేమైనా జరిగితే వాళ్లే బాధ్యత. ఖబర్దార్.